మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. 2014 తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరి పరిపాలన వాళ్ళు సాగించుకుంటున్నారు? మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి, మార్క్స్ అడగాలని అనుకుంటున్నాను. 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో పాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ పాలనకి మీ దగ్గర ఏ నెంబర్స్ ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి? ఒక కార్డు చూపెట్టమంటారా? ఓకే, చాయిసెస్ ఇవా? ఐదు హైయెస్టా? ఎస్. ఓకే, పాయింట్లు ఉండవా దీనిలో? మధ్యలో దశాంశాలు ఉండవా? లేదు, 1 నుంచి 5 మార్కుల్లో మీరు 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? 3 మార్కులు. ఎందుకు? 2 మార్క్స్. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థికంగా అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి సమాజంలో మౌలిక సదుపాయాలు కానీ ఆర్థికంగా జాగ్రత్తలు పాటించడం కానీ, మరి పెట్టుబడులు ప్రోత్సహించడం కానీ, ప్రగతికి దోహదం చేయడం కానీ, దానిలో ఖచ్చితంగా ఫస్ట్ మార్క్ ఇవ్వాలి. ఎందుకని అంతకంటే ఎక్కువ మార్కులు రావంటే ఇందాక చెప్పాను నేను. అధికార కేంద్రీకరణ, చట్టబద్ధ పాలన లేకపోవటము, అవినీతి. అక్కడ గట్టి ఏర్పాట్లు చేయలేకపోయినారు. 2019 నుంచి 24 వరకు జరిగిన పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? దశాంశ స్థానాలు లేవు కాబట్టి ఇది. ఎందుకు? సంక్షేమం ఒక్కటి సమర్థంగా అమలు చేశారు. మిగతా అన్ని రంగాల్లో కూడా ఘోరమైన వైఫల్యాన్ని చవిచూసి రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం భరోసా లేకుండా ఒక ప్రమాదకర స్థాయికి తీసుకెళ్ళారు. ఒక తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం. డేటా చూస్తుంటే నాడు నేడు అని అన్నారు, విద్యకి చాలా పెద్దపీట వేశామని అన్నారు. విద్యార్థులు గతం కంటే ఇప్పుడు విద్యా సంస్థలు మెరుగుపరిచారు, స్కూల్స్ మెరుగుపరిచారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఉపాధిలో కూడా ప్రథమ స్థానం. మంచి ప్రశ్న. విద్య కోసం పెట్టే ఖర్చు కాదు సమస్య. ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క బిడ్డ మీద స్కూల్ విద్య కోసం 90,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు అంతకంటే ఎక్కువ ఫీజు కట్టాల మీ తల్లిదండ్రులు 190 కేసుల్లో. అట్లాగే తెలంగాణలో 80,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. 25,000 కోట్లు ఖర్చు అవుతుంది తెలంగాణలో. ఇంకొంచెం ఎక్కువ పెట్టామంటారు, మంచిదే, నాకు కాదంటలా. కానీ విద్య నుంచి ఆశించేది ఏమిటి? మేధస్సు ఏ మేరకు వికసించింది అని చెప్పన్నది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కొంచెం తేడాలు ఉన్నాయి, కానీ పెద్ద తేడాలు లేవు. 14-18 సంవత్సరాల వయసు మధ్య, 14-18 వయసు మధ్య ఈ గడియారం చూసి టైం చెప్పంటే ఇప్పుడు నా గడియారంలో మధ్యాహ్నం 2:45 అయింది. 14-18 ఏళ్ల వయసు మధ్య 100కి 40-45 మంది ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో, 100కి 50 మంది తెలంగాణలో 2:45 అని చెప్పలేకపోతున్నారు 21వ శతాబ్దంలో. ఆ విద్య బాగుందా? ఏ రాష్ట్రంలో అయినా సరే. ఒక రాష్ట్రంలో బాగుంది, ఇంకో రాష్ట్రంలో బాగోలేదని అంటలా. అంటే ఎన్ని బిల్డింగ్లు కట్టారు కాదు నాకు ప్రమాణం, ఎంత ఖర్చు చేశారు కాదు. విద్య బిడ్డల మేధస్సు వికసించడం కోసం, సమాజంలో పనికొచ్చే పౌరులుగా తయారు చేయడం కోసం, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం కోసం, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నింపటం కోసం, ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం అక్కడ అన్ని రాష్ట్రాలు విఫలమైనవి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. కానీ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కొంత ముందు స్థాయిలోనే కనిపిస్తుంది. మీ వల్ల కాదు. ఇప్పుడు తెల్లవాడి ఇక్కడ నిజాం పాలన ఉండగా అక్కడ తెల్లవాడి పాలన ఉంది. అట్లాగే స్వతంత్రం వచ్చాక కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా అసలు పాఠశాలలు కూడా ఇక్కడ తెలంగాణలో పెద్ద ఏర్పాట్లు లేవు. క్రమక్రమంగా ఒక స్థాయిలో పెరిగింది. కాబట్టి ఆ తేడా కొంత కనిపిస్తుంది. ఆ తేడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. అందువల్ల వచ్చింది తప్ప, అరే ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని లక్షల మంది 30, 40, 50 ఏళ్ల క్రితం అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, అత్యున్నత స్థాయిలో వికసించిన వాళ్ళు ఉన్నారు. అంతా నా గొప్ప అనుకుంటే ఎట్లాగా? ఓకే, తెలంగాణలో అద్భుతంగా అంతా ఇవాళ నా గొప్ప అనుకుంటే ఎట్లాగా? ఈ సమాజంలో కాళోజీ నారాయణరావు మీ వాళ్ళు వచ్చాడా? లేకపోతే మరి బమ్మెరపోతున్న మీ వాళ్ళు వచ్చాడా? మీ వల్ల ఆ పేరు కూడా లేకుండా పోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అని ఢిల్లీలో వచ్చింది, విద్యా వైద్యం మీద వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ ఏంది అంటే, ఒక దగ్గర 333 స్టూడెంట్స్ ఒక్కటే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు IITGకి సెలెక్ట్ అయినారు. చాలామంది ఆటోలు వెళ్తుంటే అడిగిన, చాలామంది ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, పేద తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసిండ్రు.
అట్లాంటి స్టాండర్డ్ సెట్ చేసిండు. దాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసిండు. ఇక్కడ మొహల్లా రాష్ట్రాల్లో కూడా దాని అమలు అనుసరించే ప్రయత్నం చేస్తారు. ట్రై చేసిండు. ఇప్పుడు మొహల్లా క్లినిక్స్ అంటే ఇక్కడ కేసీఆర్ గారు కొన్ని బస్తీ దవాఖానాలను తెచ్చిండ్రు. ఇప్పుడు మనం ఏపీ తీసుకున్నాం అనుకోండి, విలేజ్ క్లినిక్స్ అని ఒకటి తీసుకొచ్చినారు. నాకు ఒక సందేహం దాంట్లో ఏంటి అంటే, మీరు 2014-15లో హెల్త్ ఫర్ ఆల్ అని ఒక డాక్యుమెంట్ తయారు చేసి నేను అప్పట్లో చూసినాను. చాలా పెద్ద మూమెంట్ వచ్చింది దానికి. ఢిల్లీలో కూడా మీరు ఇచ్చారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక 2 ప్రధాన అంశాలు నాకు అనిపించినాయి. ఒకటేమో ప్రివెంటివ్ హెల్త్ కేర్. మీరు ఊకే మమ్స్ మీజల్లా ఒక వ్యాక్సిన్ గురించి మాట్లాడతారు, MMR వ్యాక్సిన్ అని. ప్రివెంటివ్ హెల్త్ కేర్ కొంత ఏపీలో కొంచెం విలేజ్ క్లినిక్స్ ద్వారా చేస్తున్నారని ఒక చెప్తున్నారు, అదొకటి. రెండోది ఫ్యామిలీ డాక్టర్స్ అనేది ఒక కాన్సెప్ట్. అది పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, బ్రాండ్ అంతా మీది. ఇప్పుడు భారతదేశంలో ఎవరు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఫాలో అవుతలేరు. ఈ మధ్య వినిపిస్తున్నది, కొంచెం ఏపీలో వినిపిస్తున్నది. మరి దానికి మీదేమన్నా కాపీ కట్టినా సార్? ఫస్ట్ క్వశ్చన్ అది హెల్త్ కేర్లో. రెండోది ఎడ్యుకేషన్లో. ఇప్పుడు మనం కేరళ అంటే టాప్ ముందు నుంచి కూడా, ఢిల్లీ వరకు వెళ్ళినాం. ఈ మధ్యకాలంలో అంటే మీరు ఒక 20 ఏళ్ళ నుంచి హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అని చెప్తారు. వేరే దేశాల నుంచి కంపేర్ చేస్తున్నారు. ఒక్క ఇన్సిడెంట్ నాకు బాగా తగిలింది సార్, ఫ్రాంక్గా మాట్లాడు. సరే ఆయన ఏం పరిపాలన చేస్తుండే అదంతా నాకు తెలియదు, కానీ ఎడ్యుకేషన్లో నాడు నేడు అని ప్రోగ్రామ్ తను చెప్పారు, అద్భుతంగా కొత్త అది తీసుకొచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను తిరుపతికి వెళ్ళిన, ఒక ఆమె తీసుకొచ్చి ట్యాబ్ల అంటే టెక్నాలజీ వాడుతున్నారు, కొత్తగా వచ్చినాయి. ఒక్క ఇన్సిడెంట్ నెల్లూరులో మా తెలిసిన అతను సార్, ఆయనే గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాడు. వాళ్ళ పిల్లోడిని ప్రైవేట్ స్కూల్లో చదివించేది వెంకటగిరిలో. ప్రైవేట్ స్కూల్ నుంచి తీసేసి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూల్లో వేసిండంట. నేను ఆశ్చర్యపోయినా, అసలు ఎట్లా సాధ్యము? అంటే మంచిగా ఉంటేనే కదా సార్. సో ఒకసారి మీరు ఏపీలో ఎడ్యుకేషను, కేరళలో ఎడ్యుకేషను, ఢిల్లీ ఎడ్యుకేషను, మన తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ కేర్ గురించి ఒకసారి. ఇది క్లుప్తంగా నేను మాట్లాడతాను. మామూలుగా ఏమవుతుందంటే, చాలా విచిత్రమైనది తెలుగు రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాలు జరుగుతుంది. అది ఏపీ, తెలంగాణ కూడా జరుగుతుంది. ప్రైమరీ స్కూల్కేమో నిరుపేదలు సైతం, రిక్షా కార్మికులు, తోపుడు బళ్ళ వాళ్ళు కూడా ప్రైమరీ స్కూల్కేమో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. అవన్నీ పెద్ద హై ఎండ్ స్కూల్స్ కూడా కాదు. 5,000 ఏడాదికి, 10,000, 8,000, కొన్ని సందర్భాల్లో 3,000 అట్లాగా. ఏదో కొంతమంది ఒప్పుకున్న వాళ్ళు 30,000, 40,000, 50,000 అలా కూడా చేస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్ 80,000 రూపాయలు ఖర్చు పెట్టిన నాకు తెలుసు. ఇప్పుడు సర్పంచ్ గారిని కనుక్కుంటే ఆయన 2 లక్షల రూపాయలు అబ్బాయికి ఇంటర్మీడియట్, 1 లక్ష రూపాయలు అమ్మాయికి 10th క్లాసు ఖర్చు అవుతుంది. మనం గతిలేక చేస్తున్నాం మనం. కానీ ప్రైమరీ స్కూల్లోనేమో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. నిరుపేదలకు ఏమవుతుందంటే, 4-5 ఏళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా, ఏ స్కూల్కి వెళ్ళినా పెద్దగా పిల్లలకి తెలివితేటలు వికసించట్లా. దానికి మీరు చదువు అక్కర్లా, తల్లిదండ్రులు చదువు లేకపోయినా ఇంగిత జ్ఞానంతో పిల్లలు కాస్త నేర్చుకుంటున్నారా లేదా అనేది అర్థమైపోతుంది. దాంతో ఎందుకు ఈ డబ్బు వేస్ట్ అని హై స్కూల్కి వచ్చేసరికి హై స్కూల్కి ఒక వాతావరణం ఉంటుంది. ప్రైమరీ స్కూల్ ఏమో విసినేటర్ ఉండి 10 మంది పిల్లలు ఉండి, ఒకటే టీచర్ ఉండి, అది 2 టీచర్లు ఉండి, వాళ్ళు వస్తాడో తెలియదు, వేరే క్లాస్ రూమ్స్ కూడా ఉండవు. కానీ హై స్కూల్ అనగానే ఒక వాతావరణం, క్లాస్ రూమ్స్, కానీ మౌలికమైన సదుపాయాలు కొంతమేరకు, 7-8 మంది టీచర్లు ఉంటారు. కాబట్టి అక్కడ పెడుతున్నారు. ఖర్చు పెద్దగా ఉండదు, వచ్చిందేదో వస్తుందని చెప్పాను. దాన్ని వీళ్ళ గొప్పతనంగా మనం భావించకూడదు. అందులో మౌలిక సదుపాయాలు మరింత అందంగా కనిపించినా అనుకోండి, ఇక్కడ బదులు ఇక్కడ పెడతామని వస్తారు. కానీ మనం చూడాల్సింది ఫైనల్గా ఏ మేరకు బుద్ధి వికసిస్తోంది. ప్రతి సంవత్సరం అసర్ సర్వేలు ఉన్నాయి, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని అంటారు. 2005లో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అసర్ రిపోర్ట్ని జాతీయ స్థాయిలో నేను విడుదల చేశాను. నేను ఆనాటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ మౌంటేక్ సింగ్ అహ్లూవాలియా, మేమిద్దరం ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ హౌస్లో విడుదల చేశాం. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం నేను చెప్పిన నాకు అంకెలన్నీ కూడా ఆ సర్వేల నుంచి వచ్చినాయి. నా సొంతంగా బుర్ర నుంచి పుట్టిన అంకెలు కాదేవి, చాలా ప్రామాణికమైనటువంటి అంకెలు. అట్లాగే ప్రభుత్వమే చేసే సర్వేలు ఉన్నాయి, నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటారు, ప్రభుత్వం స్వయంగా చేస్తుంది. ఆ సర్వేల ప్రకారం ఉదాహరణకి 9వ తరగతిలో 125 మందికి 9వ తరగతి స్థాయి ప్రమాణాలు ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు. ఎంతమంది పాస్ అయ్యారు? 196 మంది పాస్ అయ్యారు. అది వాళ్ళే చేసేది. ప్రభుత్వం చేసిన సర్వేలో 9వ తరగతి స్థాయిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంతమంది, కనీస ప్రమాణాలు, గొప్ప ప్రమాణాలు చోట్ల వాళ్ళు 29% లేదా 25%. ఎంతమంది పాస్ అవుతున్నారు? 96%. అలాగే అంతర్జాతీయ సర్వేలు ఉన్నాయి, పీసా అని చెప్పి ఒకటి ఉన్నది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, సింగపూర్ కావచ్చు, కొరియా కావచ్చు, చైనా కావచ్చు, మనలాంటి దేశాలు ఎవరైనా దానిలో పాల్గొవచ్చు. మనం పాల్గొన్నాం కొన్నేళ్ల క్రితం. 74 దేశాలు పాల్గొన్నాయి. మనం ఎంతో తెలుసా? ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు. దానిలో ఆనాడు తమిళనాడు
హిమాచల్ ప్రదేశ్ పెట్టారు. ఎందుకంటే ఉన్నంతలో ఈ రెండు కొంచెం బాగా చేస్తున్నట్లు లెక్క, తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ మన దేశంలో. మన స్థానం ఎంతో తెలుసా? 74 దేశాల్లో అడుగు నుంచి 2వ స్థానం, 73వ ర్యాంక్. మన అదృష్టం కొద్దీ కిర్గిజిస్తాన్ అని ఒక దేశం ఉంది, దానిలో వాడికి లాస్ట్ ప్లేస్ వచ్చింది కాబట్టి మన లాస్ట్ ప్లేస్ తప్పింది మనకి. మన గవర్నమెంట్లో ఏం చేసినా తెలుసు, ఆ తర్వాత ఇక చచ్చిన భారతదేశం ఈ పీసా సర్వేలో పాలు పంచుకోదు. ఈ సర్వే మన దేశంలో జరగడానికి వీళ్ళు, ఎందుకంటే జేపీ లాంటి వాడు అనవసరంగా మాట్లాడతారు దానికి వచ్చి. నిజం చెప్తారు, మా బిల్డింగ్ బాగున్నాయి, మా స్విమ్మింగ్ పూల్ కట్టామని చెప్పుకోవడానికి ఉండదు. చదువు కావాలయ్యా, చదువు వచ్చిందని అడుగుతారు. చదువు రాలేదని రుజువు అవుతుంది, రుజువు కాకూడదు కాబట్టి డ్రామాలు ఆడొచ్చు అని తీసిపారేస్తారు. అప్పటి నుంచి 2009లో జరిగింది సర్వే, 2024లో ఉన్నాం. 15 ఏళ్ల నుంచి మళ్ళీ దానిలో మనం పాలు పంచుకోవాలి. 15 ఏళ్ల నుంచి ఈ దేశం పాలు పంచుకోవాలి. సిగ్గుపడాలి. ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద దేశాల్లో మన దేశం అంత అధ్వాన్నంగా విద్య ఎక్కడా లేదు. మనం ఏం చూస్తున్నాం, ఒక సత్యనాథుడు ఉన్నాడు, ఒక ఇంద్ర నూయి ఉన్నది, లేకపోతే మరొక ఆయన గూగుల్లో పనిచేస్తున్నాడు, మరొక ఆయన మరో చోట పనిచేస్తున్నాడు, మేము గొప్పవాళ్ళం అని చెప్పి భ్రమపడుతున్నాం. మన బెస్ట్ ప్రపంచంలో బెస్ట్కి ఏ రకంగానూ తీసిపోరు. ఇక్కడున్న కుర్రాళ్ళు, మన ఆడపిల్లలు ఎవరికి తీసిపోరు. ఎందుకంటే తల్లిదండ్రులు బోడంత త్యాగాలు చేస్తున్నారు, పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి, కష్టపడుతున్నారు, ఉన్నంతలో ప్రతిభ చూపెడుతున్నారు. కానీ మిగతా 80% మంది ఏంటి? దేశంలో 180 మందికి జన్యు సంపద వృధా అయిపోతుంది. వాళ్ళ బతుకులు చిన్ననాడే వల్లకాడైపోతున్నాయి. తెలివితేటలు ఉన్నా కూడా వాళ్ళకి ఎదిగే అవకాశం లేకుండా పోతుంది. దాన్ని బట్టి అంచనా వేయాలి. ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని కాదు, ఎన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టామని కాదు, ఎన్ని విద్యార్థుల బుద్ధి వికసిత ఎంతవరకు ఉంది అన్నది లెక్క వేయాలండి. ప్రశాంత్ ఒకటి అడిగారు, ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి అండ్ ఫ్యామిలీ డాక్టర్ గురించి. మీ కాన్సెప్ట్లనే ఏపీలో కాపీ కొట్టారా అని అడుగుతాను. కాపీ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే నిజంగా కాపీ కొడితే నేను చాలా సంతోషిస్తాను. ఇది ఎవరికి మనకి ప్రాపర్టీ రైట్స్ లేవు, కాపీ రైట్స్ లేవు, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేవు. మంచి ఆలోచనని మనం ప్రపంచంలో మానవ వికాసం ఎప్పుడు కూడా ఇతరుల నుంచి అనుకరించే నేర్చుకుంటాం. మీరు చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, మీరు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, పిల్లల్ని పెంచితే మీకు అర్థమవుతుంది. పిల్లలు అనుకరణ నుంచి నేర్చుకుంటారు. మానవ సమాజం అనుకరణ నుంచి వస్తుంది. కాబట్టి నిజంగా మంచి ఆలోచన, నా సొంత ఆలోచనలేం కాదు, నా పురులో పుట్టిన బుద్ధులు కాదు. ప్రపంచంలో అంతా ఏం జరుగుతుందో చూసి దానిలో మనకు పనికొచ్చేది తీసుకుని ఉపయోగించుకోవడం తప్పితే ఇదేదో నా బుర్రలోంచి పుట్టింది నా సొంతం అనేది నాకు భ్రమ లేదు. హెల్త్ కేర్లో ఏపీ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 మంచి పనులు చేశారు. ఒకటి ఫ్రీ డయాగ్నోస్టిక్స్, దేశంలో ఎక్కడా లేని రీతిలో మొట్టమొదటిసారిగా ఫ్రీ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ సెక్టర్కి ఇన్వాల్వ్ చేసి 2 లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2 డయాగ్నోస్టిక్స్ పెట్టి చాలా మంచి ప్రమాణాలతో డయాగ్నోస్టిక్స్ ప్రజలకి 1 పైసా ఖర్చు కాకుండా ఏర్పాటు చేశారు. చాలా బాగా నడుస్తుంది అది. రెండోది సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డ్రగ్స్, తమిళనాడుని చూసి తమిళనాడు బాగా చేశారు. దాన్ని అనుకరించి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా రాష్ట్ర స్థాయిలోనే చేసి మంచి ప్రమాణాలు తగ్గకుండా, మరి కాస్ట్ పెరగకుండా మంచి పోటీ ఉండేట్టుగా చూసి దాన్ని అందరికీ పంపిణీ చేసే ఏర్పాట్లు చేశారు. అలాగే ఇప్పటి ప్రభుత్వం ప్రతి పిహెచ్సి కింద గ్రామాలను గుర్తించి, వాళ్ళు సెక్రటేరియట్ గ్రామాలు ఏదో అన్నారు, వాటిని గుర్తించి అక్కడ వారానికో 10 రోజులకో ఒక రోజున డాక్టర్ అక్కడికే పోయి ఏర్పాటు చేశారు. కానీ లోపం ఎక్కడుందంటే డాక్టర్ అక్కడికి పోతే ఒక స్థాయిని మించి మీరు సేవ అందించలేదు. పూర్వకాలం అది ఏదో చిన్న పెట్టుబట్టును డాక్టర్ గారు వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ కావాలా, చాలా సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ కావాలా, అవన్నీ గ్రామాల్లో మీరు ఏర్పాటు చేయలేరు. జయప్రకాష్ నారాయణ గారు, కరోనా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి 2 రాష్ట్రాల గురించి పోల్చుకుందాం. కరోనాని హ్యాండిల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎన్ని మార్కులు వేస్తారు? పెద్ద తేడాలు మీరు అనుకుంటున్నారు, ఇదేదో 100-0 మధ్య. మనం అసలు భారతదేశంలో మనం కరోనా హ్యాండిల్ చేయడంలో బహుశా ఒక 45-55 మధ్య ఉన్నాం. ఎందుకంటే మనం కనీసం వ్యాక్సిన్లు బాగా, అంటే కరోనా విపత్కర వ్యాక్సిన్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వీటివి. ఒకసారి మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది? మీ చేతిలో మార్క్స్ ఉన్నాయి, కరోనాను హ్యాండిల్ చేయడంలో ఏ రాష్ట్రం ముందు ఉంది? చెప్పాను 45-55 మధ్య ముందు. ఈ తేడా పెద్దగా లేదు. బహుశా తెలంగాణలో 48-47 దగ్గర ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ 52-53 దగ్గర ఉన్నారు. ఓకే, కానీ పెద్ద తేడా లేదు. అంచేత మనం ఇలా పోలికలు తెచ్చుకుంటే చాలా మాట్లాడచ్చు, కానీ మౌలికంగా మనం చూడవలసింది ఒక ఫండమెంటల్ డిపార్చర్ వచ్చింది అన్నది లేదు. కాలా అక్కడ కానీ ఇక్కడ కానీ మనకు ఆసుపత్రి బెడ్లు లేక, సకాలంలో కనీసం ఆక్సిజన్ కూడా లభించక వేల మంది చనిపోయారు, 10,000 కుటుంబాలు గొల్లైపోయినాయి.
ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేదు. ఈ మధ్యలో కొన్ని చోట్ల ఒక మంచి అధికారి, ఒక మంచి నాయకుడు గట్టి ప్రయత్నం చేస్తే ఒక జిల్లాలోనో ఒక ఆసుపత్రిలోనో కొంత ప్రయత్నం తిరగండి. అలాగే ప్రైవేట్ రంగంలో నీతి నిబద్ధత ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న చోట కొంచెం ఫలితాలు వచ్చినాయి. అవకాశం వచ్చిందిగా దండుకుందాం అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న చోట కుటుంబాలు గొల్లైపోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.